హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ శృతి రెడ్డి 6895. మేము వచ్చేసి ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నామండి. దానికి కావాల్సినవి చూడండి. గులాబ్ జామున్ పౌడర్, పాకం కోసం షుగర్ అండ్ వాటర్, ఇలాచి పౌడర్ వేసి పాకం కోసం రెడీ చేస్తున్నామండి. ఇది వచ్చేసి డీప్ ఫ్రైకి నెయ్యి వేసుకున్నాం. డీప్ ఫ్రై చేయడానికి మనం ఇప్పుడు వచ్చేసి ఈ పిండిని మనం గులాబ్ జామున్ సూపర్ ఉంటుందండి, పిల్లలకు చాలా ఇష్టం. దీన్ని మంచి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, ఇలా మనం చపాతీ చేసుకోవాలి. చిన్న బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక ఇందులో వేసేసుకోవాలి పాకంలో. గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. గులాబ్ జామున్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు అన్నిట్లో బాల్స్ చేసుకున్నాం కదా, వీటిని మనం వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు చేసుకొని ఈ పాకంలో వేసేసుకోవాలి. నేను ఈ గులాబ్ జామున్ మా అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఆయిల్ అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా రెడ్గా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని పాకంలో వేసేసుకోవాలి. ఎంత బాగున్నాయి అసలు. ఇలా రెడ్గా మంచిగా అయితే లోపల అనేది మంచిగా ఉడుకుతుందండి. లేకపోతే పిండి పిండి అలానే ఉంటుంది మనం లైట్గా ఉన్నప్పుడు తీసేస్తే. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చినాయి సార్. చూడండి ఎంత రెడ్గా వచ్చాయో వీటిని. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం అన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. వీటిని కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఇవన్నీ దాంట్లో వేసేసుకున్నాం, అయిపోయాయి కదా. ఒక్క 5 minutes ఆగి తినడానికి రెడీ అవుతాయండి. ఒక్క 5 minutes ఆగితే ఈ వాటర్ అనేసి వేసి మొత్తం లాగేసుకుంటే అప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక 5 minutes ఆగుదాం మనం. ఓకేనా, ఇప్పుడు వీటిని టేస్ట్ చూద్దాం. ఓకేనా, సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామున్.
వావ్ సూపర్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ ఫర్